జై శ్రీమన్నారాయణ. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆప్తవాక్యాల్లో ఈరోజు మనం మధుమతిం వాజముదీయం అనే ఒక శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క శ్లోకార్థం ఏంటంటే మధురమైన మాటలను పలకాలి. ఈ వాక్యం అథర్వణ వేదం నుంచి. వాక్కు మన హృదయాన్ని సంస్కారాన్ని ప్రతిబింబజేసేది. అది మధురంగా ఉండాలని వేదం అనేది చెప్తుంది. అంటే తీయగా మాట్లాడితే చాలు అనే అర్థం చెప్పుకోవడం అనేది సరికాదు. మనసులో చెడు తలపుల్ని దాచుకొని పలుకులు మాత్రం కమ్మంగా ఉంటే అది మధుర వాక్కు అవ్వదు. మనసులోని మధుర భావాలను మాటల్లో ప్రతిఫలింపజేయడమే మధురంగా మాట్లాడడం. సత్యము, ప్రియం, హితం ఇవే మాధుర్యాలు. ఈ మాధుర్యాలు మన మాటల్లో ధ్వనించాలి అని వేదమాత శాసిస్తోంది. మాటతో ప్రపంచంలో అన్ని కార్యాలు సాధించవచ్చు. సర్వస్య కారణం అన్నారు పెద్దలు. అలాంటి మాటను ఎలా సంస్కరించుకోవాలో భారతీయ సనాతన వాగ్మయం అనేక చోట్ల బోధిస్తోంది. ఉద్రిక్తత లేకుండా సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడడం వాచిక తపస్సు అవుతుందని భగవద్గీత యొక్క వచనం. పలుకుల్లో ఆప్యాయత, శుభాకాంక్ష లేకుండా ఎదుట వారిని గాయపరిచేటట్లు మాట్లాడడం కొందరి నైజం. వారి పలకరింపులే పెలుసుగా పుల్ల విరిచినట్లుగా ఉంటాయి. ఎదుటి వారి మనసులోకి ఆహ్లాదం కలిగించేలా పలకరించడం కూడా మాటల్లో మాధుర్యం పలికించడమే. కసురుకోవడాలు, తిట్టడాలు, అవాచ్యాలు వాక్కులో దొర్లితే అది మన మనసు నైజాన్ని చెప్పడమే కాకుండా మన వ్యక్తిత్వాన్నే భయంకరం చేస్తుంది. స్మితభాషి, ప్రియభాషి, పూర్వభాషి అని మహాపురుషుల వాక్ లక్షణాన్ని వర్ణించాయి ఇతిహాసాలు. చిరునవ్వుతో ప్రియంగా మాట్లాడడం. ఎవరినైనా కలిస్తే ముందు వాళ్ళు పలకరిస్తే ఆ తర్వాత మేం పలకరిస్తాం అనే అహంకృతి లేకుండా ముందుగా తానే మాట కలుపుకునే స్నేహశీలతని పూర్వభాషి అంటారు. ఈ లక్షణాలు గల వాక్కునే మధుర వాక్కు అని చెప్పాలి. భగవంతుని గుణ వైభవ మహిమల్ని పేర్కొనడం, ఉత్తమ విషయాల గురించి మాట్లాడడం కూడా మధురమయ వాక్కుకి లక్షణం. తనువున విరిగిన యలుగలు ననువున వచ్చంగవచ్చు నతి నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే అదిపా అని మహాభారతం యొక్క నీతి. యుద్ధంలో శరీరానికి తగిలే బాణాలు విరిగి శరీరంలో ఉండిపోతే యుక్తితో వాటిని తొలగించవచ్చు. కానీ మనసులో నాటుకున్న నిష్ఠూరపు మాటలు తొలగడం అసాధ్యం అని కొందరికి నోరు తెరిస్తే అశుభాలే పలుకుతాయి. ఏ పనైనా చేయబోతే అదేమి జరిగైనా పెట్టేనా అనో, ఇది మంచి ఫలితం ఇస్తుందో లేదో అనో నిరుత్సాహపరచడం వంటివి కూడా మనలోని చేదుతనాలే. శుభాన్ని ఆశించమని, శుభాన్ని పలుకమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. భద్రం కర్ణేమి శృణుయామః, మంచిని క్షేమాన్ని విందాం, మంచినే చూద్దాం అని ఆశించే సంస్కృతి మనది. ఆశావాదం, ప్రోత్సాహం, సానుకూల ధోరణి అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మన మాటల్లో ధ్వనించాలి. ఎదుటి వారి వెన్ను తట్టేలా ఉండే మాట మధురమయ వాక్కు అవుతుంది. వెన్ను విరిచేలా ఆడే నిరుత్సాహ వచనాలు శల్య సారథ్యుల వలె విషవాక్కులు అవుతాయి. మాట ఇచ్చే ధైర్యం, ఓదార్పు, స్ఫూర్తి అనన్య సామాన్యం. స్థూలంగానే కాక సూక్ష్మ జగత్తులో కూడా మధుమయ వాక్కులు దేవతలకు ప్రీతి కలిగిస్తాయి. కాబట్టి మంచి మాట్లాడమని దేవతలే ఆ వాక్కులు వింటారని, తదాస్తు అంటారని మన దేశాచారాలు బాల్యం నుంచి మంచిగా ఆలోచించడం,
మంచిగా మాట్లాడడం అనే సంస్కారాన్ని వివిధ విధాలుగా అభ్యాసం చేయించాయి. జై శ్రీమన్నారాయణ.